ఫ్రెండ్స్, ఈ రోజు నేను క్యాలీఫ్లవర్ కూర చేస్తున్నాను. క్యాలీఫ్లవర్ అల్లం వెల్లుల్లిపాయ వేసి చేయాలి, టమాటా వేసి చాలా బాగుంటది. ఇది ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇప్పుడు కొంచెం వేడి నీళ్ళు పట్టుకుందాం. వేడి నీళ్ళు పట్టుకోవడం కదా, వేడి నీళ్ళు పెట్టాలి. వేడి నీళ్ళు ఉడకబెట్టాలి. అది అంటే ఈ క్యాలీఫ్లవర్ సన్నటి పచ్చి పురుగులు ఉంటాయి. ఈ వేడి నీళ్ళలో వేసాం అంటే ఉడికిపో అవసరం లేదు. లైట్ గా వేడి నీళ్ళు కాగిన తర్వాత వేసి కడిగేసామంటే దాంట్లో ఉన్నాయన్నీ నీట్ గా ఏమైనా ఉంటే వచ్చేస్తే లేవు. అసలు నీట్ గా చాలా బాగుంది ఇది. అలా అనుకుంటే లేదు కనపడవు. అవునులే, కట్ చేసి అందులో వేస్తావా? కట్ చేసి వేడి నీళ్ళలో వేస్తా. చేసి అందులో వేసుకుంటావా? చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి, ఇంత ముక్కలు చేసుకోవాలి. చేసి దాన్ని వేడి నీళ్ళలో వేస్తే రానున్న ఏమన్నా ఉన్నా పోతాయి అన్నమాట. నీట్ గా. ఇంకోటి ఏంటంటే పచ్చి వాసన కూడా ఉండదు, కొంచెం బాగుంటది. పచ్చి వాసన ఉండదు, కూర చాలా బాగుంటది. అసలు కట్ చేయవసరం లేదు, ఇలా ఒలి చేసుకుంటే సరిపోతుంది. ఒక 10 నిమిషాలు నీళ్ళల్లో ఉంచామనుకో నీట్గా చక్కగా శుభ్రపడిపోద్ది. కూర తొందరగా అయిపోద్ది, చాలా టేస్ట్గా ఉంటుంది. పెద్ద పని ఉండదు ఈ కూరకి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కట్ చేసుకున్నాం అనుకో వెంటనే ఊరికి తాలింపు వేసేసుకుని సరిపోతుంది. తొందరగా అయిపోద్ది. కానీ నాకు చాలా భలే ఇష్టం ఈ కూర. చూస్తా కూడా భలే అందంగా ఉంటుంది. క్యాలీఫ్లవర్ కూర చాలా టేస్ట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. సరిగ్గా చేయాలి కానీ కూర చాలా బాగుంటుంది. నాన్ వెజ్ కర్రీస్ని మించిపోయి ఉంటుంది ఈ కర్రీ, అంత బాగుంటుంది. కోడిగుడ్లు కూడా వేసుకోవచ్చు, కోడిగుడ్లు వేయచ్చు, పచ్చనిపప్పు వేసుకోవచ్చు, పెసరపప్పు వేయచ్చు, చాలా బాగుంటుంది. నేను ఏం వేయకుండా టమాటా వేసి వండుతున్నాను. టమాటాను అల్లం పేస్ట్ అయ్యేవా? అదే అల్లం పేస్ట్ వేస్తా. టమాటా కొంచెం గరంగా ఉంటుంది. టమాటా పేస్ట్ అల్లం పేస్ట్ వేయదు బాగు. ఇంకో వేడి నీళ్ళలో అలా వేసుకోవాలి, కట్ చేసుకొని ముక్కలుగా వేడి నీళ్ళలో వేసుకోవాలి. వేడి నీళ్ళలో మరీ మరిగేడు కాండి, కొంచెం సెగ తగిలింది అనుకో ఇగో కొంచెం మరగాలే, వాసన కూడా పోద్దులే. పచ్చి వాసన రకమైన వాసన ఉంటుంది అందులో. ఉంటుంది. క్యాబేజీ ఒకటి ఇది ఒకటి కొంచెం పచ్చి వాసన వచ్చింది, అదొక రకమైన వాసన అయ్యి పోవాలి. ఏంటంటే ఏదో కెమికల్ లోన్ ఉన్నట్టుగా ముక్కలు కూడా ఒక విధంగా వాసన కదా పట్టేసినట్టు ఉంటుంది. పవర్ఫుల్ అనుకుంటా. మంచిది, ఇందులో పోషక విలువలు చాలా ఉంటాయి, కాల్షియం అన్నీ ఉంటాయి. నీళ్ళు వేడైపోయినాయి, ఇంకా ఆపేస్తాను. చాలా వేడిగా ఉన్నాయి, ఆపేస్తాను. కొంచెం 5 నిమిషాలు అలా పక్కన పెట్టుకుంటే ఈలో ఉల్లిపాయలు కట్ చేసుకుంటాను. ఉల్లిపాయలు తెచ్చావా? తెచ్చాను. మీరు కడిగేస్తున్నా? టమాటాలు, ఉల్లిపాయలు కడిగేసుకొని పోసేస్తాను.
టమాటాలు 2 టమాటాలా? 2 టమాటాలు అంటే ఒక కాలీఫ్లవర్ తీసుకున్నాను. 2 టమాటాలు సరిపోతుంది. ఇప్పుడు తాలింపు వేసుకున్నాం. ఆయిల్ కొంచెం ఆయిల్ పోస్తాను. తాలింపులు 1 స్పూన్ వేసుకోవాలి. తీసించావా? వేసావా? కరివేపాకు, ఉల్లిపాయలు, 1 పచ్చిమిరపకాయ జాగ్రత్త మీద పడతాయి. ఏంటది? అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు వేసేస్తా తాలింపులో వేగినాక. ఉల్లిపాయ వేగాక వేయాలి. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎంత? 1 స్పూనా? 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వల్ల ఆ కూర టేస్ట్ వస్తుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పట్టాలి, మిక్సీ పట్టాలి. రేపు పడతాలి. ఖాళీగా చేసుకో. మరేంటి పండగ కరిసిలు ఉండదామా? రెడీమేడ్ తెచ్చుకున్నావా? నీకు ఓపిక ఉందా? నీకు మరి చూసుకో, ఆలోచించుకో. అదొకటనో నీకు సరిగ్గా నిద్ర ఉండట్లా. అన్నీ పెట్టుకుంటే నీకు ఇంకా ఇబ్బంది పడిపోతావు. 2 రోజులకి ఏమవుదనుకో, 2 రోజులు పని ఉంటుంది. అందులో చిన్న అరిసెలు తినొచ్చా? అరిసెలు తినకూడదు. మరి ఎందుకు ఇంకా అలాంటప్పుడు ఇంకేదన్నా చక్రాలు ఇవి తినొచ్చా? అదేంటి? చక్రాలైనా ఎక్కువ తినకూడదు కానీ ఎప్పుడైనా ఒకటి తినొచ్చు. శనగపిండే కదా. నాకు తెలిసి ఈసారికి నీకు నిద్ర లేదు, ఓపిక లేదు, కానీ ఈసారికి మనం ఏదన్నా మంచి స్వీట్ షాప్ చూసి అందులో తెచ్చుకున్నాం. అన్ని బయట తెచ్చేసుకొని అవి కొంచెం తెచ్చుకొని చేసేది ఏం లేదు. పోయిన సంవత్సరం చేసాం కానీ ఈ సంవత్సరం చేయాలనుకుంటున్నాం. అనవసరం. అదే అనుకుంటున్నా. మా చెల్లి వండుకుందామంటే వస్తాను. అక్కడికి రమ్మంది వాళ్ళ ఇంటికి. అక్కడ మా ఇంటి దగ్గర వండుకున్నా సరే, ఎక్కడ వండుకున్నా సరే రమ్మంటే వస్తాను, నేను చేస్తానంటే నేను చెప్తాలేదు. మరి ఏది అయింది అని అన్న. కదా వేడి నీళ్ళు వేసినప్పుడు నీట్గా చేసేసాను, కడిగాను అనమాట. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంచేసుకోవాలి. పసుపు వేస్తావా? యూట్యూబ్ అంటే ఏదో తేలిక పని అనుకుంటారు. యూట్యూబ్ అంటే చాలా కష్టం. వీడియోలు తీయాలి, ఎడిటింగ్ చేయాలి, ఎంత పని, చాలా ఇసుగా ఉంటది. అయినా సరే కష్టపడుతున్నాము. 2.5 సంవత్సరాలు అయిందా? 2.5 సంవత్సరాలు అయింది. అయినా కష్టపడుతున్నాము. మాకు ఇంతవరకు ఏమీ లేదు. కాకపోతే మా వీడియోలు ఎక్కువ మంది చూడాలి, కామెంట్లు ఎక్కువ మంది పెట్టాలి. అప్పుడు మాకు ఎక్కువ జనం పెరిగితే దాన్ని బట్టి ఉంటుంది. అది
అంటే మేమేంటంటే మాకు అదొక ఫ్యాషన్ అనమాట. వంటలు చెయ్యాలి, యూట్యూబ్లో మంచి పేరు తెచ్చుకోవాలి ఎప్పటికైనా అని మాకు అదొక ఆశ ఉంది. అది కష్టపడుతుంటే కంపల్సరీగా ఏ రోజుకి కష్టం అనేది నష్టం జరగదనేది మా ఉద్దేశం అండి. అందుకని చెప్పి మేము రెగ్యులర్గా పెడతానే ఉన్నాం. మధ్య మధ్యలో మాకు ఏదన్నా హెల్త్ బాగున్నప్పుడు లేకపోతే ఏదైనా పని ఉన్నప్పుడు పెట్టట్లేదు. అదే అండి, మేమైతే ఆపేది లేదు, చేస్తానే ఉంటాం సక్సెస్ అయ్యే వరకు. కొంచెం ఐడియా చూసిన వాళ్ళు లైక్ కొట్టి కొంచెం కామెంట్ పెట్టండి. ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి. కొంచెం మాకు కూడా ఏదైనా ఉపయోగం ఉంటుంది. అవునండి, ఇలా చేసుకుంటే ఎంతకాలం అని వెళ్తాం. అలాగని చెప్పి ఆగేదే లేదు, చేస్తాం. మాకేంటంటే జాబ్ చేసుకుంటానండి నేను. దాని మీద ఏంటంటే నాకు కుదరక వీలైనప్పుడే పెడుతున్నాను. జాబ్కి వెళ్ళిపోతారు. నేను ఆ ఒక్కదానికి వీడియో తీసుకోవడం ఇవన్నీ చేయడం నాకు కొంచెం కష్టం కదండి. మరి ఒక్కనే తీసి పెట్టాలంటే ఇప్పుడు మీరు నమ్మరు, నేను ఇందాక 6:30, 7కి వచ్చాను. జస్ట్ ఒక అరగంట రిలాక్స్ అయ్యి ఇప్పుడు 8 అవుతుంది. ఇప్పుడు పెడుతున్నామండి వీడియో. అలా చేస్తున్నాం నైట్. కాలీఫ్లవర్ ఇది వేసేస్తున్నాను. ఊరికి ఉడిగిపోద్దులే, కానీ ఇలాంటి కూరలు చాలా బాగుంటాయి. మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిది. జనరల్గా ఎవరు ఇష్టపడరు ఇలాంటివి. ఎందుకు క్యాలీఫ్లవర్ మన ఇంట్లో అందరూ తింటాం, కానీ క్యాబేజీ తిన్నారు కొంచెం పిల్లలు. నేను తింటా బాగా, క్యాబేజీ బాగా తింటారు. చాలా బాగుంటాయి కూర. క్యాబేజీ ఒకటి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో నీరు వస్తుంది. అప్పుడు తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. కారం ఉప్పు కూడా వేసేస్తాను. వేసి ఒకసారి దీనికి సాల్ట్ వేసుకోవాలి, లేకపోతే కళ్ళుప్పు కరకరమని తగులుతూ ఉంటుంది. సాల్ట్ వేయాలి దీనికి, ఎందుకంటే ఇగురు కదా. పులుసు కూర అయితే అదే వేసుకోవచ్చు. కొంచెం వాటర్ పోయాలి, ఎందుకంటే కొంచెం అంటే మరి నీళ్ళగా కాకుండా వస్తుందా. కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఒక రవ్వ చక్కగా మళ్ళీ దగ్గర కొడుకునివ్వాలి. నూనె అంత పైకి వచ్చింది, అప్పుడు బాగుంటుంది. అంతే, ఇంకెంతకన్నా ఎక్కువ వాటర్ పోసుకోవాలి. అసలు టమాటా చక్కగా మగ్గిపోయింది. ఇది కూడా మగ్గిపోతే ఇంకా అయిపోద్ది. ఓకే, ఇదిగో కూర అయిపోయింది, దగ్గరికి అయిపోయింది, చక్కగా ఉడికింది. కూర అయిపోయింది, మంచి వాసన వస్తుంది, చాలా బాగుంది. ఉప్పు చూసాను, చాలా బాగుంది. అయితే ఇంక కట్టేస్తాను ఈ కూర. ఉప్పు కారం సరిపోయినాయిగా? సరిపోయింది. ఓకే, ఇది